భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహ కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ కాసు విగ్రహం వద్ద సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, తాళ్లూరి రాజన్ ప్రసాద్, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు తాతపూడి వెంకటేష్ పర్యవేక్షణలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో అసమానతలు తొలగించడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. మహిళా హక్కులు కల్పించడంతో పాటు కుల నిర్మూలన చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే భారతదేశం నేడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతోందని ప్రశంసించారు. ఆర్డీఓ ఆర్ శివరాముడు, సోషల్ వెల్ఫేర్ అధికారి ఎం సందీప్, జంగం సుబ్బారావు, గుమ్మడి సమర్పణరావు, బి జార్జ్ ఆంథోనీ, అర్ధాల కుమార్ బాబు, పలువురు అధికారులు పాల్గొన్నారు. కమిషనర్ ఏర్పాట్లు ఎంతో ఘనంగా మన కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ బొమ్మ దగ్గర చాలా మంచి ఆయన మనం భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కేవలం పొలిటికల్ ఇండిపెండెన్స్ ఉంటే సరిపోదు, సోషల్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలి అందరికీ అని చెప్పడం, దానివల్ల కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మనం ఆయన స్ఫూర్తిని గుర్తుంచుకొని అది మనం అందరూ కూడా మన పిల్లలకి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. మన హక్కులన్నీ కూడా మనం ఆయన జయంతి రోజు గుర్తుపెట్టుకొని హక్కులకి మనం పోరాటం మనం ముందుకు సాగిస్తూ మన బాధ్యతలు కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఆయనకు సంబంధించిన జీవిత స్ఫూర్తిని మనందరం కూడా ఆశయాల్లో మనం ముందుకు వెళ్ళాలని అందరికీ నా మన దేశానికి సంబంధించిన అత్యంత గొప్ప బుద్ధజీవి. ఆయన ప్రతిపాదించిన ఎన్నో అంశాలు ప్రజలకి చాలా విషయాల్లో విముక్తినిచ్చాయి. అలాగే మనందరం కూడా ఈరోజు ఒక సిస్టమేటిక్గా ఒక సిస్టంలో బతుకుతున్నాము అని అంటే దాన్ని విజువలైజ్ చేసి మనకి ఇచ్చినటువంటి మహానుభావుల్లో ఇతను చాలా ముఖ్య భూమిక పోషించారు. కాబట్టి ఇంకా మనం అంబేద్కర్ గారి ఆశయాల్ని ఇంకా మనం దృఢంగా ముందుకు తీసుకుపోయి సమానత్వం తీసుకొని ఈక్వాలిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఏదైతే డ్రీమ్ చేశారో అంబేద్కర్ గారు వారి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి అందరం మరోసారి ప్రమాణం చేసుకొని ముందుకు సాగాలి.